కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1 నుండి 16 అధ్యాయాలు. అధ్యాయం 1. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును 2 కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది. 3 మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపాసమాధానములు మీకు కలుగునుగాక. 4 క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 5 క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను, 6 అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. 7 కనుక ఏ కృపావరమునందును లోపములేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. 8 మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులయ్యుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. 9 మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. 10 సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, ఏకమనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులయ్యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. 11 నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను. 12 మీలో ఒకడు, నేను పౌలు వాడను, ఒకడు, నేను అపొల్లో వాడను, మరి ఒకడు, నేను కేఫా వాడను, ఇంకొకడు, నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. 13 క్రీస్తు విభజింపబడియున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? 14 నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనను చెప్పకుండునట్లు, క్రిస్పునకును గాయియకును తప్ప మరి ఎవరికిని నేను బాప్తిస్మమియ్యలేదు. 15 అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 16 స్టెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని. వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను. 17 బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదుగాని, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. 18 సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 19 ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది. 20 జ్ఞాని ఏమయ్యేను? శాస్త్రి ఏమయ్యేను? ఈ లోకపు తర్కవాది ఏమయ్యేను? ఈలోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు గదా. 21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. 22 యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. 23 అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునయ్యున్నాడు. 25 దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. 26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదుగాని 27 ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. 28 బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. 29 ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. 30 అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు. 31 అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను. అధ్యాయం 2. 1 సహోదరులారా,
నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతోగాని జ్ఞానాతిశయముతోగాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. 2 నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరిదేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. 3 మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీ యొద్ద నుంటిని. 4 మీటర్లు విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొనియుండవలెనని. 5 నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని. 6 పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని 7 దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. 8 అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసియుండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయియుందురు. 9 ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడియున్నది. 10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. 11 ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకేగాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకేగాని మరి ఎవనికిని తెలియవు. 12 దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. 13 మనుష్య జ్ఞానము నేర్పు మాటలతోగాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. 14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 15 ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటిని వివేచించునుగాని అట్లెవని చేతనైనను వివేచింపబడడు. 16 ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. అధ్యాయం 3. 1 సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. 2 అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులయ్యుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులయ్యున్నారు కారా. 3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునువారు కారా. 4 ఒకడు నేను పౌలువాడను, మరి ఒకడు నేను అపుల్లోవాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా. 5 అపొల్లో ఎవడు, పౌలెవడు, పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. 6 నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే. 7 కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనేగాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. 8 నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. 9 మేము దేవుని జతపనివారమయ్యున్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునయ్యున్నారు. 10 దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారునివలె పునాది వేసితిని, మరియొకడు దానిమీద కట్టుచున్నాడు. ప్రతివాడు దానిమీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. 11 వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. 12 ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాళ్ళు, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల 13 వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. 14 పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. 15 ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడునుగాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.
16 మీరు దేవుని ఆలయమయ్యున్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. 17 ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన ఎడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమయ్యున్నది, మీరు ఆ ఆలయమయ్యున్నారు. 18 ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. 19 ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. 20 జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియును అని వ్రాయబడియున్నది. 21 కాబట్టి ఎవడును మనుష్యులయందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి. 22 పౌలైనను అపొల్లోయైనను కేఫాయైనను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే. 23 మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. అధ్యాయం 4. 1 ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. 2 మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడయ్యుండుట అవశ్యము. 3 మీటర్లు చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. 4 నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. 5 కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చువరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. 6 సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమైన మీదను అపొల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పియున్నాను. 7 ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? 8 ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమేగదా. 9 మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగానున్నాము. 10 మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. 11 ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసములేకయున్నాము. 12 స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము. 13 దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడియున్నాము. 14 మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. 15 క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మందియున్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తుయేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. 16 గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారయ్యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 17 ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. 18 నేను మీ యొద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. 19 ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును. 20 దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది. 21 మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా? అధ్యాయం 5. 1 మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు. 2 ఇట్లుండియు మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు.
3 నేను దేహ విషయమై దూరముగా ఉన్నను ఆత్మ విషయమై సమీపముగా ఉండి, మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఈలాగు చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చియున్నాను. 4 ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై 5 మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును, నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడివచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. 6 మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? 7 మీరు పులిపిండిలేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కాపశువు వధింపబడెను. 8 గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. 9 జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. 10 అయితే ఈలోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును గదా. 11 ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోబిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకునువాడుగాని అయ్యున్న ఎడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. 12 వెలుపలివారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలివారికి దేవుడే తీర్పు తీర్చునుగాని. 13 మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. అధ్యాయం 6. 1 మీలో ఒకనికి మరియొకని మీద వ్యాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? 2 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? 3 మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా. 4 కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? 5 మీకు సిగ్గు రావలనని చెప్పుచున్నాను. ఏమీ? తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? 6 అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. 7 ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులనపహరింపబడనిచ్చుట మేలు కాదా? 8 అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. 9 అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను 10 దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకునువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 11 మీలో కొందరు అట్టివారయ్యుంటిరిగాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 12 అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను. 13 భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడియున్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదుగాని, ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. 14 దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తివలన లేపును. 15 మీటర్లు దేహములు క్రీస్తునకు అవయవములయ్యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. 16 వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమయ్యున్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏకశరీరమయ్యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా. 17 అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయ్యున్నాడు. 18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నదిగాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. 19 మీటర్లు దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,
20 విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అధ్యాయం 7. 1 మీరు వ్రాసిన వాటి విషయము, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. 2 అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్యయుండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్తయుండవలెను. 3 భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారివారి ధర్మములు నడుపవలెను. 4 భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు, అలాగున భార్యకేగాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. 5 ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి. 6 ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు. 7 మనుష్యులందరూ నావలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొందియున్నాడు. 8 నావలెనుండుట వారికి మేలని పెండ్లికాని వారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను. 9 అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును, కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. 10 మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. 11 ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధానపడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. 12 ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్యయుండి, ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన ఎడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. 13 మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి, ఆమెతో కాపురము చేయనిష్టపడిన ఎడల, ఆమె అతని పరిత్యజింపకూడదు. 14 అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. 15 అయితే అవిశ్వాసి అయినవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు. 16 ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? 17 అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. 18 సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా, అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా, సున్నతి పొందవలదు. 19 దేవుని ఆజ్ఞలను అనుసరించుటే ముఖ్యముగాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీయూ లేదు. 20 ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనేయుండవలెను. 21 దాసుడవైయుండగా పిలువబడితివా, చింతపడవద్దుగాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడవగుట మరి మంచిది. 22 ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. 23 మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. 24 సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. 25 కన్యకల విషయమై, ప్రభువు యొక్క ఆజ్ఞ నేను పొందలేదుగాని నమ్మకమైనవాడనయ్యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. 26 ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనేయుండుట మేలని తలంచుచున్నాను. 27 భార్యకు బద్ధుడవయ్యుంటివా, విడుదల కోరవద్దు. భార్యలేక విడిగా నుంటివా, వివాహము కోరవద్దు. 28 అయినను నీవు పెండ్లి చేసుకొనినను పాపము లేదు, కన్యక పెండ్లి చేసుకొనినను ఆమెకు పాపము లేదు. అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను. 29 సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంకుచితమయ్యున్నది గనుక ఇక మీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును 30 ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును 31 ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. 32 మీరు చింతలేని వారయ్యుండవలెనని కోరుచున్నాను.
పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. 33 పెండ్లి అయినవాడు భార్యను ఎలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. 34 అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయ్యుండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురుగాని పెండ్లి అయినది భర్తను ఎలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. 35 మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్యప్రవర్తనులై తొందర ఏమీయులేక ప్రభువు సన్నిధానవర్తనులయ్యుండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. 36 అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను, అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును. అందులో పాపము లేదు. ఆమె పెండ్లి చేసుకొనవచ్చును. 37 ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరము లేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్టప్రకారము జరుపశక్తిగలవాడునై, ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. 38 కాబట్టి తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేయనివాడు మరిబాగుగా ప్రవర్తించుచున్నాడు. 39 భార్య తన భర్త బ్రతికియున్నంతకాలము బద్ధురాలయ్యుండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన వానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలయ్యుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. 40 అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను. అధ్యాయం 8. 1 విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానముగలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయునుగాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. 2 ఒకడు తనకేమైనను తెలియననుకొనియుంటే తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమీయూ తెలిసికొనినవాడు కాడు. 3 ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైనవాడే. 4 కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. 5 దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. 6 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవియున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. 7 అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. 8 భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. 9 అయినను మీకు కలిగియున్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. 10 ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల, బలహీనమైన మనస్సాక్షిగల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకునుగదా. 11 అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. 12 ఇలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుటవలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. 13 కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను. అధ్యాయం 9. 1 నేను స్వతంత్రుడను కానా? నేను అపోస్తలుడను కానా? మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? 2 ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీమట్టుకైనను అపోస్తలుడనయ్యున్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? 3 నన్ను విమర్శించువారికి నేను చెప్పు సమాధానమిదే. 4 తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? 5 తక్కిన అపోస్తలులవలెను, ప్రభువు యొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? 6 మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా?
7 ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ద్రాక్షతోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు? 8 ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది గదా. 9 కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? 10 కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకేగదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. 11 మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీవలన శరీర సంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా? 12 ఇతరులకు మీ పైని ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదుగదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము. 13 ఆలయకృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొనియుండువారు బలిపీఠముతో పాలివారయ్యున్నారనియు మీరెరుగరా? 14 అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించియున్నాడు. 15 నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా యెడల ఈలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. 16 నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. 17 ఇది నేనిష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. 18 అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటే నా జీతము. 19 నేను అందరి విషయము స్వతంత్రుడనయ్యున్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. 20 యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడిన వానివలె ఉంటిని. 21 దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని. 22 బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్ని విధముల వాడనయ్యున్నాను. 23 మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను. 24 పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురుగాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. 25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. 26 కాబట్టి నేను గురిచూడనివానివలె పరుగెత్తువాడను కాను. 27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదుగాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను. అధ్యాయం 10. 1 సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి. 2 అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. 3 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. 4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. 5 అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. 6 వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 7 జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులయ్యుండకుడి. 8 మరియు వారివలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. 9 మనము ప్రభువును శోధింపకయుందము.
వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. 10 మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకునిచేత నశించిరి. 11 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 12 తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. 13 సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. 14 కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపొండి. 15 బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. 16 మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకునుట్టే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకునుట్టే గదా. 17 మనమందరము ఆయొక్కటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము. రొట్టెయొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమయ్యున్నాము. 18 శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. 19 ఇక నేను చెప్పునదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పెదనా. 20 లేదుగాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టములేదు. 21 మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్నదానిలోను కూడా పాలుపొందనేరరు. 22 ప్రభువునకు రోషము పుట్టించెదమా, ఆయన కంటే మనము బలవంతులమా. 23 అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. 24 ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలుచేయ చూచుకొనవలెను. 25 మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. 26 భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివయ్యున్నవి. 27 అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. 28 అయితే ఎవడైనను మీతో, ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిపినవాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. 29 మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేలా. 30 నేను కృతజ్ఞతతో పుచ్చుకొనిన ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. 31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. 32 యూదులకైనను గ్రీసుదేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. 33 ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను. అధ్యాయం 11 1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. 2 మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. 3 ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. 4 ఏ పురుషుడు తలమీద ముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. 5 ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానేయుండును. 6 స్త్రీ ముసుకు వేసికొనని ఎడల ఆమె తలవెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించుకొనుటయైనను స్త్రీకవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను. 7 పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునయ్యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదుగాని స్త్రీ పురుషుని మహిమయయ్యున్నది. 8 ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగెనేగాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. 9 మరియు స్త్రీ పురుషుని కొరకేగాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు.
10 ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను. 11 అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. 12 స్త్రీ పురుషుని నుండి ఎలాగు కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెనుగాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి. 13 మీలో మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా? 14 పురుషుడు తలవెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచునుగదా? 15 స్త్రీకి తలవెండ్రుకలు పైచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. 16 ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలిసికొనవలెను. 17 మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడివచ్చుట ఎక్కువ కీడుకేగాని ఎక్కువ మేలుకు కాదు. 18 మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. 19 మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. 20 మీరందరూ కూడివచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. 21 ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును. 22 ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. 23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 24 దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. 25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. 26 మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 27 కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. 28 కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను. 29 ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 30 ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునయ్యున్నారు. చాలామంది నిద్రించుచున్నారు. 31 అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. 32 మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. 33 కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడివచ్చునప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొనియుండుడి. 34 మీరు కూడివచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. అధ్యాయం 12. 1 మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. 2 మీరు అన్యజనులయ్యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును. 3 ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. 4 కృపావరములు నానావిధములుగా ఉన్నవిగాని ఆత్మ యొక్కడే. 5 మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవిగాని ప్రభువు ఒక్కడే. 6 నానావిధములైన కార్యములు కలవుగాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. 7 అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. 8 ఎలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ ననుసరించిన జ్ఞానవాక్యమును, 9 మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, 10 మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచనవరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.
11 అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. 12 ఏలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీయు అనేకములయ్యున్నను ఒక్క శరీరమయ్యున్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. 13 ఎలాగనగా, యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి. 14 శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. 15 నేను చెయ్యి కాను గనుక శరీరములోనిదానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. 16 మరియు నేను కన్ను కాను గనుక శరీరములోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. 17 శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ? 18 అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములోనుంచెను. 19 అవన్నీయు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ? 20 అవయవములు అనేకములైనను శరీరమొక్కటే. 21 గనుక కన్ను చేతితో, నీవు నాకక్కరలేదని చెప్పజాలదు. తలపాదములతో, మీరు నాకక్కరలేదని చెప్పజాలదు. 22 అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. 23 శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. 24 సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు. 25 అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు. 26 కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నీయు దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నీయు దానితో కూడా సంతోషించును. 27 అటువలే, మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరు వేరుగా అవయవములయ్యున్నారు. 28 మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. 29 అందరూ అపొస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? 30 అందరూ భాషలతో మాటలాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? 31 కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. అధ్యాయం 13. 1 మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. 2 ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను. 3 బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమలేనివాడనైతే నాకు ప్రయోజనమేమియూ లేదు. 4 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు. 5 అమర్యాదగా నడువదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. 6 దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. 7 అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. 8 ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. 9 మనము కొంతమట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాముగాని 10 పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. 11 నేను పిల్లవాడనయ్యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని.
ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. 12 ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగియున్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అధ్యాయం 14. 1 ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి. 2 ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. 3 క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు. 4 భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసికొనుగాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. 5 మీరందరూ భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంగము క్షేమాభివృద్ధి పొందునిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. 6 సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాటలాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనని అయినను జ్ఞానోపదేశము చేయవలెనని అయినను ప్రవచింపవలెనని అయినను బోధింపవలెనని అయినను మీతో మాటలాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? 7 పిల్లన గ్రోవిగాని వీణెగాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగు తెలియును? 8 మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? 9 అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఎలాగు తెలియును? మీరు గాలితో మాటలాడుచున్నట్టుందురు. 10 లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదయ్యుండదు. 11 మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడు వానికి నేను పరదేశినిగా ఉందును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. 12 మీరు ఆత్మసంబంధమైన వరముల విషయమై ఆసక్తిగలవారు గనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగునిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి. 13 భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. 14 నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయునుగాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. 15 కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును. 16 లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును. 17 నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావుగాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. 18 నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. 19 అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. 20 సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలయ్యుండుడి. 21 అన్యభాషలు మాటలాడు జనుల ద్వారాను, పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాటలాడుదును. అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. 22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమయ్యున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమయ్యున్నది. 23 సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాటలాడుచుండగా ఉపదేశము పొందనివారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రిమాటలాడుచున్నారని అనుకొందురు కదా. 24 అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందనివాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. 25 అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. 26 సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడివచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెననియున్నాడు, మరి ఒకడు బోధింపవలెననియున్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెననియున్నాడు.
మరి ఒకడు భాషతో మాటలాడవలెననియున్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలెననియున్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడి. 27 భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా, వంతుల చొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. 28 అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెనుగాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును. 29 ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. 30 అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. 31 అందరూ నేర్చుకొనున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును. 32 మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. 33 అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్తగాని అల్లరికి కర్తకాడు. 34 స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడియుండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. 35 వారు ఏమైనను నేర్చుకునగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలనడుగవలెను, సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. 36 దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలు వెళ్ళెనా, మీ యొద్దకు మాత్రమే వచ్చెనా. 37 ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మసంబంధినని అయినను తలంచుకొనిన ఎడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను. 38 ఎవడైనను తెలియని వాడైతే తెలియనివాడుగానే ఉండనిమ్ము. 39 కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడిగాని, 40 సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. అధ్యాయం 15. 1 మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. 2 మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనేగాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. 3 నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 4 లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 5 ఆయన కేఫాకును, తరువాత 12 కనబడెను. 6 అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి. 7 తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపోస్తలులకందరికిని కనబడెను. 8 అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. 9 ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడనబడుటకు యోగ్యుడను కాను. 10 అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృపవలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదుగాని, వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. 11 నేనైననేమి వారైననేమి, అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. 12 క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు, మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. 13 మృతుల పునరుత్థానము లేని ఎడల, క్రీస్తు కూడా లేపబడియుండలేదు. 14 మరియు క్రీస్తు లేపబడియుండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 15 దేవుడు క్రీస్తును లేపెనని, ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా. మృతులు లేపబడని ఎడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. 16 మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. 17 క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనేయున్నారు. 18 అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. 19 ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. 20 ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడు. 21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. 22 ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో,
అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 23 ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. 24 అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. 25 ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. 26 కడపట నశింపజేయబడు శత్రువు మరణము. 27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచియుంచెను. సమస్తమును లోబరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోబరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే. 28 మరియు సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరచిన దేవునికి తానే లోబడును. 29 ఇట్లు కానియెడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? 30 మరియు మేము గడియగడియకు ప్రాణభయముతోనుండనేలా? 31 సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును. 32 మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల, రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము. 33 మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 34 నీతి ప్రవర్తనగలవారై మేల్కుని, పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. 35 అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. 36 ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనేగాని బ్రతికింపబడదుగదా. 37 నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావుగాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. 38 అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. 39 మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. 40 మరియు ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశవస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. 41 సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరియొక నక్షత్రమునకును భేదము కలదుగదా. 42 మృతుల పునరుత్థానమును అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. 43 ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలీహనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. 44 ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. 45 ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. 46 ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. 47 మొదటి మనుష్యుడు భూసంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. 48 మంటి నుండి పుట్టినవాడెట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులును అట్టివారే. 49 మరియు మనము మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. 50 సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. 51 ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించముగాని 52 నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. 53 క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది, మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది. 54 ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,
ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. 55 ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? 56 మరణపు ముల్లు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. 57 అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. 58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునయ్యుండుడి. అధ్యాయం 16. 1 పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. 2 నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. 3 నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారిచేత మీ ఉపకారద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. 4 నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. 5 అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్ళనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చెదను. 6 అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒకవేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. 7 ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను. 8 గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు. 9 కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. 10 తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడయ్యుండునట్లు చూచుకొనుడి, నావలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు. 11 గనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి, అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను. 12 సహోదరుడైన అపొల్లోను గూర్చిన సంగతి ఏమనగా, అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలెనని నేనతని చాలా బతిమాలుకొంటినిగాని, ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రమును మనస్సు లేదు. వీలైనప్పుడతడు వచ్చును. 13 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారయ్యుండుడి, బలవంతులయ్యుండుడి. 14 మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. 15 స్టెఫను ఇంటివారు ఒక్క ప్రథమఫలమయ్యున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొనియున్నారనియు మీకు తెలియును. 16 కాబట్టి సహోదరులారా, అట్టివారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండువారికందరికిని మీరు విధేయులయ్యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 17 స్టెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. 18 మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మానించుడి. 19 ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. 20 సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. 21 పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయుచున్నాను. 22 ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. 23 ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక. 24 క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీయందరితో ఉండునుగాక. ఆమేన్.